నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ఎట్లుంది గోల్డ్ రేట్ ఎలా ఉన్నాయి? సిల్వర్ రేట్ ఎలా ఉన్నాయి? ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సత్యనారాయణ గారు కూడా ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ ఈరోజు ఎలా ఉంది? గోల్డ్ రేట్ గాని, సిల్వర్ రేటు ఏ విధంగా ఉన్నాయంటారు? గోల్డ్ రేట్లు అయితే పెరిగినాయి. హ్మ్. సిల్వర్ కూడా పెరిగింది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్‌లో హాలిడే ఉండే. అందుకోసం చెప్పేసి ఇవాళ పాజిటివ్‌లోనే ఉన్నాయన్నమాట. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే, ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్‌లు నిన్న సెలవున్నాయో, మన ఇండియన్ మార్కెట్‌లు ఉన్నాయో న్యూట్రల్‌గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్‌లు నడుస్తున్నాయో, ఈరోజు పాజిటివ్‌లోనే జరగడం జరిగింది. ఒకటి. రెండోది న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. జనవరి 1 నుంచి అంటే వరల్డ్‌లో ఎప్పుడైనా గానీ ఫైనాన్షియల్ మార్కెట్స్ క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్. అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31. అయితే నిన్న జనవరి 1 ఇంటర్నేషనల్ మార్కెట్‌లన్నీ హాలిడే కాబట్టి ఈరోజు అన్నీ కూడా పాజిటివ్‌లోనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మనకి సుమారుగా 8,700 వరకు పెరగడం జరిగింది సిల్వరు. గోల్డ్ వచ్చి ఒక రూ. 1000 దాకా పెరగడం జరిగింది. మన సార్ పని ఎంతసేపటికి ఏంటిది? ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి? హాలిడేస్ ఉన్నాయా? లేవా? మన హాలిడేస్ ఉన్నాయా? ఇంటర్నేషనల్ హాలిడేస్ ఉన్నాయా? లేవా? చూడాలి. అయితే సార్ కాబట్టి మన మార్కెట్ ఉన్నా కానీ ఉపయోగం అంటే ఫ్లాట్ ఉంటుంది. పెద్ద న్యూట్రల్ గానే క్లోజ్ అయిపోయింది. సార్ ఈ మధ్య తగ్గే అవకాశం ఉందా ఈ సార్? రోజు ఏదైతే తగ్గే అవకాశాలు తగినప్పుడు కొనుక్కోవడమే ఇంకా. తగ్గే అవకాశాలు అనేది ఇప్పట్లో కనబడట్లేదు. ఎందుకంటే ఒక 1 ఇయర్ అయింది ట్రంప్ అధ్యక్షుడిగా రావడం. అప్పటి నుంచి కూడా ఈ గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోనే పెరగడం జరిగింది. ఎందుకు అంటే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్‌లు ఫిక్స్‌డ్ కాకపోవటం, ఈ సుంకాలు, టారిఫ్‌లు వేరియేషన్ రావటం, ఈ సుంకాలు, టారిఫ్‌లు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో కొన్ని దేశాలతోటి అవ్వటం. ఇప్పటికి కూడా ఇంకా మనది ఇండియాకి, అమెరికాకి ఈ సుంకాలు, టారిఫ్‌లు ఫైనల్ కాలే. అంతకుముందు 25 ఉన్నదల్లా 50% చేసిర్రు. 50% చేస్తే మనం చేయలేదు. వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళేం చేసిర్రు 35కో, 40% మధ్యలో తటస్థంగా క్లోజ్ చేస్తామన్నారు. అని నెల 15 రోజులు, 2 నెలలు అయితుంది. ఇంతవరకు అది క్లోజ్ కాలేదు. 2025 అయిపోయింది. ఆయన అప్పుడే జాయిన్ అయిపోయి 1 ఇయర్ దాటిపోయింది. సెకండ్ ఇయర్‌లో 26లోకి వచ్చేసినాం. మరి ఆయన అధ్యక్షుడికి వచ్చిన తర్వాత అక్కడ ఎకానమీ పడిపోవడం జరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది. మళ్ళీ ఈ షేర్ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం జరిగింది. దీంతోటి గోల్డ్, సిల్వర్ పెరిగింది. ఇవన్నీ క్లియర్ అయితే తప్ప ఈ గోల్డ్, సిల్వర్ తగ్గే అవకాశాలు కనబడట్లేదు. అయితే ఈ గోల్డ్, సిల్వర్ తగ్గాలి అనంటే ప్రొడక్షన్ అన్నా పెరగాలి. ఈ సుంకాలు, టారిఫ్‌లు ఇవన్నీ అయిపోయి మార్కెట్‌లో ఒక స్టెబిలిటీ రావాలి. అప్పుడు షేర్ మార్కెట్ మీద నమ్మకం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపించినప్పుడు గోల్డ్, సిల్వర్ కొంచెం ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మనం పెరుగుతుందనే అనుకోవాలి. సార్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి. కాకపోతే మనకి ఏం జరుగుతుంది అంటే ఎక్కడికక్కడికి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతది. షార్ట్ కవరింగ్ జరుగుతది. సార్ మొన్నటి వరకు ఒకవైపు గోల్డ్ ఏమైంది రేట్ పెరుగుతున్న ఆహ్, నేపథ్యంలో ఒకవైపు గోల్డ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో సిల్వర్‌కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్న ఈ 2026లో? 2026లో గోల్డ్‌కుంటుంది, సిల్వర్‌కుంటుంది. గోల్డ్ కంటే సిల్వర్‌కి ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కంటే కాపర్‌కి ఎక్కువ ఉంటుంది. 2026లో ఎవరైతే చేద్దామని అనుకుంటారో బిజినెస్ పరంగా చేసేవాళ్ళు సిల్వర్, కాపర్ మీద ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇంట్లో ఏదైతే ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళకి వాడుకోవడానికి గోల్డ్ వాడతారు. జనరల్‌గా బిజినెస్ పర్పస్‌లో సిల్వర్‌ని పెద్దగా వాడరు. ఎందుకంటే ఇంట్లో ఎవరైతే ఫైనాన్షియల్‌గా అప్పట్లో ఉన్నారో ఈ ప్లేట్లు అనుకోండి, ఈ గ్లాసులు ఈ సిల్వర్‌కి సంబంధించిన ఇంట్లో కొన్ని వస్తువులుండేది. గుళ్ళల్లో వాటికి సిల్వర్ ఎక్కువ యూజ్ చేసేది. ఇప్పుడు సిల్వర్ ఏంటిది? గుళ్ళల్లో ఏవైతే దేవుడి విగ్రహాలకి అలంకారాల కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వాటి కోసం, సెల్ ఫోన్‌లో వాటి కోసం, డిఫెన్స్‌లో వాటి కోసం, మళ్ళీ తర్వాత ఏదైతే ఈ ఎలక్ట్రిక్ అంటే ఆహ్, అంటే 4, 5 రకాలు సిల్వర్ జ్యువెల్లరీస్ అన్నమాట. అంటే నీ గోల్డ్ ఎప్పుడైతే ధర పెరిగిందో సిల్వర్ జ్యువెల్లరీకి షాప్స్ ఓపెన్ చేయడం, సిల్వర్ జ్యువెల్లరీలోకి ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఇవన్నిటితోటి అంటే ఇండస్ట్రీ వైజ్‌గా సిల్వర్ ఎక్కువ యూజ్ చేయడంతోటి ఈ మధ్య కాలంలో ఇన్వెంటరీస్ అంటారు. నిల్వలు. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయినాయో ఆటోమేటిక్‌గా సిల్వర్ బాగా పెరగడం జరిగింది. ఒకటి నిల్వలు తగ్గినాయి అనేది వార్తతోటి ఇనిషియల్‌గా స్పెక్యులేషన్ జరగడం జరిగింది. ఈ స్పెక్యులేషన్ తోటి గోల్డ్, సిల్వర్ బాగా జరగడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది లాస్ట్ వీక్ మొత్తం. అంటే ఏంటిది? ఎక్కడైతే ఈ బాగా పెరిగిందో అంటే పెరిగిన తర్వాత బాగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతది. అంటే టెక్నికల్‌గా ఏమైతుందంటే ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అంటాము. ఈ ఓవర్ బాట్ అంటే కొనడం. ఓవర్ అంటే ఎక్కువైపోయింది. ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. మళ్ళీ బాటమ్‌కొస్తది. ఎక్కడో ఓవర్ సోల్డ్ అయితది. అప్పుడు మళ్ళీ మనం ఎంటర్ అవ్వాలి. ఏదైనా గోల్డ్ గాని, సిల్వర్ గాని 2026లో ఈ రెండిటికంటే కూడా కాపర్ బాగా పెరుగుతుంది. అయితే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారో 2026లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 100% ఒక 10,000 ఉన్నాయి. లేదు ఒక 1,00,000 ఉంది. ఉన్న పర్సెంటేజ్‌లో 35, 35, 35 అంటే 30, 30 40
లేదు 35, 30 ఇట్లా పర్సెంటేజ్ విషయంలో గోల్డ్ ఒక 30 అనుకోండి, సిల్వర్ ఒక 35, కాపర్ ఒక 35. అలా మనం కనుక ఇన్వెస్ట్ కనుక చేయగలిగినట్లయితే యావరేజ్ లో మంచి రిటర్న్స్ కనబడుతున్నాయి. కాపర్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి 2026లో. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏవైతే సిల్వర్ ఉందో సోలార్ ప్యానల్స్ కి చైనా వాళ్ళు కాపర్ లోకి చేంజ్ అవ్వడం జరిగింది. అంటే ప్రత్యామ్నాయంగా సిల్వర్ ఎప్పుడైతే ధర పెరిగిందో కాపర్ లోకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు చైనానే కాకుండా వరల్డ్ కాపర్ ని గనక యూజ్ చేయడం మొదలు పెడితే అన్ని దేశాల్లో ఆటోమేటిక్ గా కాపర్ డిమాండ్ ఎక్కువ ఉండేటట్టుంది, ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాపర్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది, కానీ ఎప్పుడైతే యూసేజ్ బాగా పెరుగుతుందో ప్రొడక్షన్ కి దీనికి మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ధర పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రొడక్షన్ కి సరిపోను, డిమాండ్ కి సరిపోను, యూసేజ్ కి సరిపోను సప్లై కనుక ఉన్నట్లయితే కాపర్ పెరిగే అవకాశాలు తక్కువ. కానీ యూసేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ ఎంత చేసినా గానీ డిమాండ్ యూసేజ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో గోడౌన్స్ లో నిల్వలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయిందో ఆర్టిఫిషియల్ గా ధర పెరిగే అవకాశాలు కనపడతాయి అన్నమాట. అందుకని రాబోయే రోజుల్లో నాకు మాత్రం కాపరే పెరిగే అవకాశాలు కనపడుతుంది. థ్యాంక్స్ సార్. ఈక్విటీ ఎట్లుంది సార్ ఇక్కడ? ఈక్విటీ మార్కెట్ మాత్రం పాజిటివ్ లోనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కి రావడం మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ హైక్ వచ్చింది, కానీ మన మార్కెట్ లో కూడా ఆ టైం హైక్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా అంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నంత వరకు మార్కెట్లు అక్కడే ఉంటాయి. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బయింగ్ లోకి వస్తారో ఆటోమేటిక్ గా మన మార్కెట్ లో మళ్ళీ ఆ టైం హైక్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ దగ్గరలో ఉంది 30-35 పాయింట్ల దగ్గరలో. ఇప్పుడు మనం ఈ వీడియో అయిపోయి అటు ఇటు అయ్యేటప్పుడు ఇంకా 35 పాయింట్లు రీచ్ అయిపోతే నిఫ్టీ కూడా ఆ టైం హైక్ ఉంటుంది. ఇంకొక 600-700 పాయింట్ల దగ్గరలో బిఎస్సి సెన్సెక్స్ ఉంది. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 1వ తారీఖు ఆ టైం హైక్ వెళ్ళింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఆ టైం హైక్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిఎస్సి సెన్సెక్స్ దాని నెగ్లిజిబుల్ 600-700 పాయింట్లు, అది పెద్ద నెగ్లిజిబుల్. ఏది సెన్సెక్స్ ఇప్పుడు 85,671 పాయింట్లు నడుస్తుంది, 86,000 చిల్లర ఉంది. అది ఏది ఆల్ టైం హైక్. అది ఇంకొంచెం అంటే ఒక 500 పాయింట్ల దగ్గరలో ఉంది. 500 పాయింట్లు ఒకసారి మూవ్ అయిపోతే మళ్ళీ ఆల్ టైం హైక్ వెళ్ళిపోతాం. 2026లో ఆల్ టైం హైక్ వస్తాం. ఎందుకు అంటున్నానంటే జిఎస్టి డేటా రావడం జరిగింది. అది ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, మంత్ ఆన్ మంత్ పెరిగింది. ఏది జిఎస్టి అన్నమాట. జిఎస్టి పెరిగింది అంటే అర్థమైంది సేల్స్ పెరిగినట్టు. సేల్స్ పెరిగింది అంటే టర్న్ ఓవర్ పెరిగినట్టు. టర్న్ ఓవర్ పెరిగింది అంటే ప్రాఫిట్ పెరిగినట్టు. ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరిగినట్టు. ఈ షేర్ ప్రైస్ పెరిగింది అని అంటే జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో సేల్స్ పెరగడం జరిగింది. మళ్ళీ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో బ్యాంకులు అనుకోండి, ఫైనాన్స్ కంపెనీలు అనుకోండి, లోన్స్ తీసుకొని వాళ్ళు ఎక్కువైంది. ఎప్పుడైతే లోన్స్ తీసుకోవడం ఎక్కువ జరిగిందో రియల్ ఎస్టేట్ అంటే బ్యాంకు లోన్ అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి అది పాజిటివ్. మళ్ళీ ఫైనాన్స్ కంపెనీలకి ఈఎంఐలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైతే జిఎస్టీ రేట్ తగ్గిందో ఫ్రిడ్జ్లని, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అంటే ఏసీలు, సెల్ ఫోన్లు అందరూ కొనుక్కోవటం. బండ్లు అనుకోండి, 2 వీలర్స్, 4 వీలర్స్ విపరీతంగా సేల్స్ పెరగడం జరిగింది. 2 వీలర్స్, 4 వీలర్స్ అయితే మామూలుగా పెరగలేదు. నిన్న డేటా ఏదైతే ఉందో ఒక్కొక్క కంపెనీ మంత్ ఆన్ మంత్ సేల్స్ పెరగటం, జిఎస్టీ తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గటం, మళ్ళీ వీళ్ళందరికీ ప్యాకేజీలు పెరగటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా ప్యాకేజీలు పెరగటం. ఇప్పుడు ఆడపిల్లలు కూడా క్యాంపస్ సెలక్షన్స్ తోటి మంచి మంచి ప్యాకేజీలు 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ప్యాకేజీలు రావటం, ఉన్న వాళ్ళకు పెరగటం, కొత్త వాళ్ళకి మంచి ప్యాకేజీలతోటి వాళ్ళ తల్లిదండ్రులు అనుకోండి ఇంకా మన పిల్లలందరూ యూఎస్ వెళ్ళిపోయి అక్కడి నుంచి డాలర్లు పంపించడం. ఈ 2025లో ఇక్కడి నుంచి పోయిన వాళ్ళ కంటే తక్కువ ఉంది, కానీ పోయిన వాళ్ళు పెద్దగా లేదన్నట్టే చెప్పాలి పర్సంటేజ్ విషయంలో. అదే అక్కడికి పోయిన వాళ్ళకి మాత్రం మంచి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళ ప్యాకేజీలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి డాలర్లు పంపించడం. ఒక్కొక్క డాలర్ వచ్చేటప్పటికి ఇప్పుడు 90 రూపాయల పైన ఉంది. విలేజెస్ లో, డిస్టిక్లలో అయితే ఒక్కొక్క ఇంటికి 2-3 పోయిన వాళ్ళు ఉన్నారు. అందరు పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంట్లో 3 ఉంటే 3 పోయారు, 2 ఉంటే 2 పోయారు, తల్లిదండ్రులే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని పైసలు వస్తున్నాయంటే మనకి, అంటే ఆ డాలర్లు వస్తున్నాయి కాబట్టి విపరీతంగా ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి Q3 రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ చాలా చాలా బాగుంటాయి రిజల్ట్స్. అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోతుంది, బిఎస్సి సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ పోతాయి. కంపెనీలు కూడా అంతకుముందు 2 డిజిట్స్ లో ఉన్నాయి, 3 డిజిట్స్ కి వెళ్తాయి, 3 డిజిట్స్ లో ఉన్నాయి, 4-5 డిజిట్స్ లోకి వెళ్తాయి. స్మాల్ క్యాప్ లో, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ లో అయిపోతాయి. ఎప్పుడైతే సేల్స్ పెరిగిందో, టర్న్ ఓవర్ పెరిగిందో ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది.
ఎవరికైతే ఏ గ్రూప్ షేర్స్ అనుకోండి, లేకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ మాత్రం చూడాలి. వాల్యూ లేని స్టాక్స్ ఈ టైంలో బాగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పెన్నీ స్టాక్స్ అంటాం వాటిని. అంటే వాల్యూ లేకుండా పెరిగేటటువంటివి ఉంటాయి. అవి కనుక గుర్తుపట్టి ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ కూడా పెరుగుతాయి ఇప్పుడు. వాల్యూ లేని ఇప్పుడు పెరిగినాయి అనుకోండి, మార్కెట్ ఆ టైం హైలో ఉన్నప్పుడు అన్ని పెరుగుతాయి. ఉదాహరణకి వర్షాకాలంలో డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతాయి. మరి డ్రైనేజీలు పొంగిపొర్లితే అది నిజమైన కాలువ, నిజమైన నది కాదది. అలానే మన షేర్ మార్కెట్‌లో ఆల్ టైమ్ హైకి ఎప్పుడైతే మార్కెట్లు రీచ్ అయిపోతాయో, ఈ మార్కెట్లు బాగా రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా పెన్నీ స్టాక్స్ కూడా వాల్యూ లేనటువంటివి కూడా బాగా పెరుగుతాయి. అప్పర్ సర్క్యూట్స్‌కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ అప్పర్ సర్క్యూట్‌లోకి పోయినప్పుడు మన దగ్గర గనుక ఉండి ఉంటే ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్ప ఇంకా పెరుగుతదని చెప్పేసి మనం కొనకూడదు. ఏది పెన్నీ స్టాక్స్. ఇక ఓవరాల్‌గా అయితే మార్కెట్ పాజిటివే. ఇవాళ కూడా పాజిటివ్‌లోనే ఇంక న్యూ ఇయర్‌కి వచ్చేసినాం. Q3 రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు జనవరి 31 వరకు మాక్సిమం వస్తాయి. ఫిబ్రవరి 15 వరకు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ అయిపోతాయి. సుమారు 4,700 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. 4,750 దాకా ట్రేడ్ అవుతాయి బీఎస్సీ సెన్సెక్స్‌లో. ఆ బీఎస్సీ ఎక్స్‌చేంజ్‌లో. ఆ బీఎస్సీ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అయ్యే 4,750 కంపెనీల్లో ఒక మాక్సిమం 31 వరకు వస్తాయి. 4,700 మాత్రం ఫిబ్రవరి 15 వరకు. ఇంకా రాని ఏమన్నా ఉంటే వాళ్ళు ఇంక మనం వదిలేయటమే. జనవరి 31 వరకు చూసుకోవటమే. ఎందుకోసమంటే ఈ రానటువంటి కంపెనీలు మనం పట్టించుకోక్కర్లేదు. వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ మంచి కంపెనీలన్నీ కూడా ఈ లోపులోనే జనవరి 31 లోపులోనే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతది. ఇక పెండింగ్ పెట్టిర్రు రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదంటే వాటి గురించి మనం పట్టించుకోక్కర్లే. అంటే రైట్. ఏదో ప్రాబ్లమ్ ఉండి ఉంటేనే వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేయరు. కాబట్టి మనం అవి గమనించాలి. ఇది మనం ఆలోచించాల్సింది. గోల్డ్, సిల్వర్ అయితే పాజిటివే. కాపర్ అయితే ఇంకా పాజిటివ్ కనబడుతుంది 2026లో. షేర్ మార్కెట్ పాజిటివే. ఇది పాజిటివే. యాహ్! థాంక్ యూ సార్. మీ మంచి అనాలిసిస్ ఇచ్చినందుకు థాంక్ యూ వెరీ మచ్. ఇవి థాంక్ యూ. గోల్డ్ అండ్ సిల్వర్ ఈక్విటీ గురించి సత్యనారాయణ గారు ఇచ్చిన అనాలిసిస్ చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.